భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ప్రభు, నాకీ జీవితం ఎందుకు? జీవితం మరలా లభ్యం అవుతుంది, కానీ తమ చేతిలో మరణించి మోక్షం పొందడం లభ్యం కాదు. హే రామ్, అలాంటి మృత్యువు ఎవరికీ లభ్యం కాదు ప్రభు. కరుణించి తను శ్రీరామచంద్రుడు వాలిని ఘనశూరుని అహమంత తొలగిన క్షణమది ఆదాశరథి కృపయే అది, ఆదాశరథి కృపయే అది. ఏ దుర్లభమైన మృత్యువు నేడు నాకు సంభవించినదో దాని ముందు కిష్కింధ మాత్రమే కాదు, స్వర్గము, యావత్ పృథ్వీ సామ్రాజ్యము తుచ్చమైనవి. కిష్కింధ ఇక సుగ్రీవునిదే. నన్ను క్షమించు అగ్రజ, నేను పాపాత్ముడను. కిష్కింధ ప్రభువుగా నీవే ఉంటావు. నాకు కిష్కింధ మీద ఎప్పుడూ ఎలాంటి అపేక్ష లేదు. నాకు కేవలము నీ అభిమానమే కావాలి. సుగ్రీవా, నా జీవితం ఇప్పుడు ముగియబోతున్నది. నా మెడలో వేలాడుతున్న ఇంద్రప్రసాదితమైన ఈ సువర్ణ మాలను శీఘ్రమే తీసివేసి నీవు ధరించు. వద్దు అగ్రజ, వద్దు. సమయం వృధా చేయకు సుగ్రీవా. వద్దు అగ్రజ, వద్దు. ఇందులో కిష్కింధ లక్ష్మి యొక్క ప్రతిరూపం వసిస్తోంది. ఇది నా మృత శరీరంపై ఉంటే దీని మహిమ నశిస్తుంది. అందుకని నా ప్రాణములు ఉండగానే దీనిని తీసివేసి నీవు ధరించు. శక్తి సంపన్నుడు అవుతావు. హనుమా. మహారాజా, సమయం వృధా చేయకు. నా కంఠము నుండి తీసివేసి సుగ్రీవుని గళమునందు అలంకరించు. ఆజ్ఞ మహారాజా. వద్దు వద్దు. స్వామి, 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 ఏమైనది స్వామి? రత్న ఖచ్చిత సింహాసనంపై ఆశీనులు కావలసిన మీరు ఇక్కడ ఉండకూడదు. మహాగజరాజులు, గిరిరాజులు తమ ఘాతమునకు ధూళి దూసరములై మట్టిలో కలిసినారు. స్వామి, తమరిక్కడ ఉండకూడదు. లేవండి స్వామి, లేవండి. తారా, తారా, నీవు అన్నీ తెలిసిన దానవు. ధైర్యముగా ఉండు. చూడు, నీ ఎదురుగా ఉన్నది ముల్లోకముల నేలే దేవుడు శ్రీరామచంద్రుడు. లేదు, నేను చూడలేను స్వామి. నాకు ముల్లోకములు తమరే స్వామి. లేవండి, లేవండి. తమరి కిష్కింధ రాజభవనానికి పదండి స్వామి. రాజభవనానికి పదండి. నాకు కొన్ని నిమిషాలు, క్షణాలు మాత్రమే శ్వాస మిగిలి ఉన్నది. ఇప్పుడు నీవు ఎక్కడకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టిన కిష్కింధ రాజును కాగలనా? నన్ను తమతో తీసుకువెళ్ళండి స్వామి. తారా, ఎంతవరకు ఎవరిని తమ వెంట తీసుకువెళ్ళలేదు.
ఇది యథార్థం. ఒంటరి ఆగమనం, ఒంటరి నిష్క్రమణం. ఇది జగమెరిగిన సత్యం. ఇదే సృష్టి ధర్మం. తర నీకు నాకు రుణం తీరిపోయింది. లేదు స్వామి, జీవితంలోని అంతిమ క్షణం వరకు సుఖంలోనూ దుఃఖంలోనూ జీవనంలోనూ మరణంలోనూ ఎన్నడూ తమ నుంచి వేరుగా ఉండలేను, వేరుగా ఉండలేను స్వామి. నేను తమతోనే ఉంటాను స్వామి. దేవి, పతివ్రత శిరోమణి, నీ ఈ పలుకులు, నీ ఈ విలాపము అనంత పదమునకే నీ పతి ఆత్మ యొక్క వేదనకు కారణభూతమవుతున్నది. నీ ప్రాణనాథుని శాంతముగా ప్రాణమును త్యాగం చెయ్యది. లేదు స్వామి. రామ్ రామ్ స్వామి. రామ్ స్వామి. అగ్రజా! దేవి తారా, సూర్యవంశ వనితలకు విలాప సంతాపములు శోభనీయవు. నీ వాలి కూడా ఒక ప్రాణి. ఈ వాలి శరీరమును నీ భర్తగా భావించినట్లయితే అప్పుడు ఈ ధరిత్రి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వంటి పంచతత్వాలతో కూడిన ఈ కాయము ఇక్కడే పడి ఉన్నది. దీనినే నీవు ప్రేమించావు. ఈ కాయమునే నీవు నీదనుకుంటున్నావు. ఇదిప్పుడు నీ సమక్షమున సుషుప్తావస్థలో పడి ఉన్నది. దీనిలోని అదృశ్య జీవాత్మను నీ పతిగా భావించినట్లయితే అప్పుడతడు అమరుడు, అవినాశుడు, సర్వదా నీతోనే ఉన్నట్లు భావించు. దుఃఖించకు. ఈ చరితేక మరువదు మహాబలి వాలిని ధీరుడుగా తను కీర్తి నొందెలే. లేరు సమానులెవరు. చితిలో కలిసే వాలియే ధన్యుడై అతను. అహంకరించిన ఆతడు ఇలలేడు ఇప్పుడు. అహంకరించిన ఆతడు ఇలలేడు ఇప్పుడు. శిష్ట రక్షణకు అవతరించిన రామచంద్రుడే దుష్ట శిక్షణగా వాలిని నేడు సంహరించెను. మృత్యువశము కాని ధర్మమే తప్పిన అతని ఆ దైవం ఇటులా ఈ విధి శిక్షించెనులే. ఆ దైవం ఇటులా ఈ విధి
మహారాజు సుగ్రీవుడు భాతృవియోగంతో శోకతప్తుడై ఉన్నాడు. మీరు వారిని శాంతింపచేయండి. అప్పుడే వారు కిష్కింధా రాజ్యభారాన్ని వహించగలరు. అవునా మిత్రమా? ప్రభు, నా సోదరుని సంహరించిన పిమ్మట రాజు కావడానికి నా ఆత్మ అంగీకరించడం లేదు. నేను మహాపాపిని, నాకు రాజ్యార్హత లేదు. సన్యాసం స్వీకరించి వనములకు వెళ్లి పాప ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మిత్రమా, ఇప్పుడు నీవు చెప్పినది ఇటువంటి సమయములలో సర్వదా సముచితమే. దీనిని బట్టి తెలుస్తున్నది నీ హృదయం సజ్జన పురుష హృదయమని. నీవు అలా అనకపోయి ఉంటే క్రోధ ప్రతీకార జ్వాలలు నీ హృదయంలోని సమస్త కోమల భావములను దహించి వేసినవని మేము అపార్థం చేసుకునేవాళ్లం. పదవి లభించిన వెంటనే నీవు ఎలాంటి అమానుష కృత్యమైనా చేయగలవని మాకు భయం కలిగేది. ఇప్పుడు నీపై పూర్తి నమ్మకం కలిగినది. ఈ ప్రతీకార జ్వాలలు నీ హృదయములో ఎన్నో సంవత్సరములుగా రగులుతున్నవి. అవి నీ సోదరుని మరణముతో శాంతించినవి. మరల నీ హృదయములోని కోమల భావములు నిదుర మేల్కొన్నవి. ఎటులన ధరిత్రిపై వికసించే సుందర పుష్పములు గ్రీష్మ ఋతువు ప్రవేశించి మండుటెండలో మాడిపోతే వర్ష ఋతువు ఆగమనంతో అదే రగులుతున్న భూమి నుండి సుందర సుగంధ పుష్పములకు అంకురార్పణ జరుగుతున్నది. అదేవిధంగా నీ మనసులోని సద్భావనలు బయల్పడుతున్నవి. ఇది హర్షించదగ్గ విషయం. మరొక విషయం వైరాగ్యం. మిత్రమా, ప్రస్తుతము నీవు అనుభవిస్తున్న ఈ అవస్థను శ్మశాన వైరాగ్యమని అంటారు. ఎవరైనా మన ఆత్మీయులు మరణించినట్లయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భావనలే ఉత్పన్నమవుతాయి. కానీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. తరువాత కొద్ది దినాలకు మనుషులు మరలా మాయలో చిక్కుకుంటారు. అందులకే బుద్ధిమంతులు ఈ అల్ప వైరాగ్య కారణంగా తమ కర్తవ్యము నుండి విముఖులు కారు. ఈ సమయాన ఈ విశాల వానర సామ్రాజ్యమును పాలించడం నీ కర్తవ్యం. వీరవరేణ్యుడు వాలి ఈ రాజ్యభారాన్ని నీకు అప్పగించాడు. అందులకే నీ అగ్రజుని ఆజ్ఞగా భావించి ఈ రాజ్యభారాన్ని నువ్వు వహించాలి. ప్రభు, సన్యాసం స్వీకరించాలనుకున్న నన్ను రాజువి కమ్మంటున్నారా? సన్యాసి కంటే ఉత్తమమైన రాజెవరున్నారు? సుగ్రీవ, తెలుసుకో, ఆదర్శవంతుడైన రాజు మానసికంగా సన్యాసే. సింహాసనం పైన అధికారం పైన వ్యామోహం లేని వాడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు. ఎవరిలో విలాసాపేక్ష, కోరికలపై ఆసక్తి ఉండవో వారు కూడా ఒక తపస్వి వలె అహోరాత్రాలు ప్రజాసేవా కార్యాలలో మనసును లగ్నం చేస్తారు. సన్యాసుల వలె వీరందరూ నావారు, వీరు పరాయివారు అనే మోహ మమకారాలను త్యాగం చేసి ఈశ్వరుని వలె తన ప్రజలందరినీ ఏకదృష్టితో చూడగలుగుతారు. అందులకే రాజును ఈశ్వరుడని కూడా సంబోధిస్తారు. మిత్రమా, ఇటువంటి వైరాగ్య భావములు నీలో చోటు చేసుకున్నట్లయితే నీవు ఆదర్శవంతుడైన రాజు అవుతావు. కాని అలా కానట్లయితే నీది క్షణిక వైరాగ్యమే అవుతుంది. అందులకే ఈ సమయాన నీ కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాన్ని స్వీకరించు. ఇదే నా ప్రార్థన. మరొక విన్నపం కూడా ఉంది. ఆజ్ఞాపించండి ప్రభు. వాలి తన కుమారుడైన అంగదుని నా ఆశ్రయంలో ఉంచాడు. అందులకే నేను కోరుకునేది నీ రాజ్యాభిషేకముతో పాటు అంగదుని కూడా యువరాజు పదవిలో పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి. అలాగే చేస్తాను ప్రభు. ఇది అత్యంత శుభప్రదమైన కార్యం ప్రభు. ప్రభు, తమకు అభ్యంతరం లేకపోతే కిష్కింధ సింహాసనంపై తమ స్వహస్తాలతో సుగ్రీవ మహారాజును రాజ్యాభిషిక్తుని గావించండి. భల్లూకరాజా, నేను వచనబద్ధుడను. ఈ 14 సంవత్సరములు ఏ నగరములోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించను. నా కుమారుగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి
సుగ్రీవునికి రాజ్యాభిషేకం చెయ్యగలడు. హనుమా, ప్రభు, మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చెయ్యండి. తమ ఆజ్ఞ ప్రభు. स्वस्ति न इन्द्रो वृधश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। संवदध्वं संवो मनांसि जानताम् देवा भागं यथा पूर्वे संजानाना उपासते शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति।